ఈ దిన వాక్య ధ్యానాంశము అన్న ఉపవాస ప్రార్థన. లూకాసు వార్త 2:37. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చూచు వరకు మరణించిరని వాగ్దానం నొందిన ఇద్దరు వయోవృద్ధుల పేర్లు సుమయోను, అన్న. ఉభయులలో అన్న వయసు మాత్రము చెప్పబడినది కానీ సుమయోను వయసు చెప్పబడలేదు. అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉంది గనుక శిశువైన యేసుక్రీస్తు దేవాలయంలోకి తీసుకుని రాబడిన సందర్భమున ఆత్మచేత నడిపించబడి వచ్చెను. శిశువును తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించెను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచుచున్నావని చెప్పి తెలవు తీసుకునెను. ప్రవక్త అయిన అన్నాను గూర్చిన పూర్తి వివరములు వ్రాయబడి ఉన్నవి. వాటిలో ప్రాముఖ్యమైనవి: దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుట, 84 సంవత్సరాల వయసు గల ఒక విధవరాలు ఎలాగూ ఉపవాసం ఉండగలిగను, ఎలాగూ దేవారాత్రులు సేవ చేయగలిగనో ఇది మనకు ఆశ్చర్యంగా ఉన్నది. కానీ ఇది నమ్మశక్యము కాని నిజము. నేడును చాలామంది వయోవృద్ధులు కేవలము ఒక పూట మాత్రము అల్పాహారం తిని ఆసక్తిగా ప్రార్థించున్నారు. అన్న విజయరహస్యము ఉపవాసమే. వృద్ధుడైన సుమయోను వచ్చినప్పుడు ఆమె దేవాలయంలోనికి వచ్చెను, దేవుని కొనియాడెను. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడింది. ఉపవాసము మనలో వాక్శక్తిని పుట్టిస్తుంది. క్రీస్తుని గూర్చి మాటలాడుట ప్రేరేపించబడుచు ఉంటాము. ప్రవక్తకు దానియేలు కూడా 21 దినములు ఉపవాసమున్నాడు. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకున్నాను. దానియేలు గ్రంథము 9:3. దాని ఫలితము చూడండి. పరలోకము నుండి గాబ్రియేలు దూత అతని యొద్దకు పంపబడింది. నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నువ్వు బహుప్రియుడవు, నీ కలిగిన దర్శన భావను గ్రహించుమని దానియేలు 9:23 చెప్పబడుతుంది. ఈ దినవాక్య ధ్యానమును దేవుడు దీవించును గాక. ఆమేన్.